హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి సెకండ్ స్టాండర్డ్ పరిసర విజ్ఞానము ఈవీఎస్ చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ది తెలుగు మీడియము. తర్వాత టర్మ్ 2లో వచ్చేసి దోణి ప్రయాణము అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి దోణి ప్రయాణము అంటే మనము నదులను దాటడానికి ఉపయోగించేటువంటి వాటిని దోణి అని అంటారు. ఒక చిన్న సైజు బుట్ట మాదిరిగా ఉంటుంది. ఆ యొక్క బుట్టలో వచ్చేసి ప్రయాణం చేస్తాము. దాంట్లో వచ్చేసి చిన్న సైజు పడవ మాదిరిగా ఉంటుంది. చాలా పడవ కాదు అది, మామూలుగా వచ్చేసి ఒక చిన్న బుట్ట మాదిరిగా ఉంటుంది. నీరు గల ప్రాంతములలో ప్రయాణించినప్పుడు ఆపద జరిగినచో దాని నుండి తప్పించుకొనుటకు సహాయపడు వస్తువులను వృత్తములను గీయము అని ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసి మనము నీటి నుంచి తప్పించుకునేదానికి ఉపయోగపడేటువంటి సాధనములు ఏమేమిటి అంటే హెల్మెట్ కాదు. హెల్మెట్ వచ్చేసి మనము స్కూటర్లో ప్రయాణం చేసేటప్పుడు వేసుకుంటాము. అది కాదు. రక్షణ దుస్తులు, సేఫ్టీ ఇది వేసుకోవాలన్నమాట. జాకెట్స్ వేసుకోవాలి. తర్వాత రబ్బర్ గొట్టాలంటే ఒక రబ్బర్ మాదిరిగా ఉంటుంది. ఆ యొక్క గొట్టాన్ని ఉపయోగించి కూడా మనం వచ్చేసి ఈదుకుంటూ రావచ్చు. కొయ్య దుంక అనేటువంటిది చెప్తున్నారు. కొయ్య దుంగ వచ్చేసి ఇక్కడ పెద్ద పెద్ద తాటి చెట్లు ఉంటాయి కదా, అవన్నీ తేలుతూ ఉంటాయి అనమాట. ఆ యొక్క మొద్దు వచ్చేసి తేలుతూ ఉంటుంది. దాన్ని పట్టుకొని కూడా వచ్చేసి మనము ఈదుకుంటూ వచ్చేయచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ రహదారి ప్రయాణం అనేటువంటిది ఏమేమిటి అంటే సైకిలు, స్కూటరు, ఎడ్ల బండి, కారు, రైలు, బస్సు, లారీ, ఇంకా అనేకమైనటువంటి వాహనాలతో మనం వచ్చేసి రహదారి ప్రయాణం అనేటువంటిది చేస్తాము. రోడ్డు పైన చేసేటువంటి ప్రయాణము. తర్వాత నీటిలో చేసేటువంటి ప్రయాణం వచ్చేసి చిన్న పడవలు, దోణె, షిప్నే ఓడలు అని అంటారు. పెద్ద పెద్ద ఓడల్లో మనం వచ్చేసి ఇప్పుడు క్రూజ్ అనేటువంటిది వాటితో ప్రయాణం అనేటువంటిది చేస్తూ ఉన్నాము. సముద్రాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఆకాశ ప్రయాణం వచ్చేసి ఏరోప్లేను, తర్వాత వచ్చేసి హెలికాప్టర్, వాటిల్లో వచ్చేసి మనం వచ్చేసి ప్రయాణం అనేటువంటిది ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము. తర్వాత కొండ ప్రాంతంలో ప్రయాణం చేయనప్పుడు ఏ దృశ్యములను చూసావో, మనం వచ్చేసి కొండ ప్రాంతంలో ప్రయాణం చేసేటప్పుడు వచ్చేసి అందమైనటువంటి అడవులు, తర్వాత అడవులు ఉంటాయి. ఎక్కువగా వచ్చేసి చెట్లు, అనేక రకాలైనటువంటి ఔషధ మూలికలను బాగా చూడవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మనము కొండ ప్రాంతాల్లో వచ్చేసి ప్రయాణం చేయనప్పుడు అనేకమైన దృశ్యాలను చూడొచ్చు. అడవులు చూడొచ్చు, చెట్లు చూడొచ్చు, అనేక రకాలైనటువంటి ఔషధ మూలికలను చూడొచ్చు. తర్వాత వచ్చేసి అందులో సెలయేర్లు ప్రవహిస్తూ ఉంటాయి, నదులు ప్రవహిస్తూ ఉంటాయి. తర్వాత వచ్చేసి అనేక జంతువులు, పక్షులను కూడా వచ్చేసి మనము చూడొచ్చు అక్కడ వచ్చేసి. సో ఇవన్నీ మనం వచ్చేసి ఎక్కడ చూడొచ్చు, ఎక్కువగా కొండ ప్రాంతాల్లో మనము గమనించవచ్చు అనమాట. ఈ యొక్క కొండ ప్రాంతాల్లో వచ్చేసి కోయ వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారనమాట. ఆ యొక్క కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు కూడా ఉంటారు. ఆ యొక్క ప్రజల యొక్క జీవన ఆధారము వచ్చేసి వాళ్ళు తేనె, తర్వాత వచ్చేసి అనేకమైనటువంటి పండ్లను కూడా వాళ్ళు ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి అడవి ప్రాంతాల్లో కూడా, కొండ ప్రాంతాల్లో కూడా చాలామంది ప్రజలు నివసిస్తూ ఉంటారనమాట.